నిండు జీవితానికి 2 చుక్కలు. ఈ ఆదివారం అంటే జూన్ 28, 2026న పోలియో ఆదివారం సందర్భంగా మనందరం బాధ్యత తీసుకోవాలి. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించండి. మన పిల్లల భవిష్యత్తును ఆరోగ్యంగా, పోలియో రహితంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కండి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లిలో విద్యార్థులు తమ భవిష్యత్తును బంగారుమయంగా మలచుకోవాలని, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, సిగరెట్లు వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వివిఎన్విఎన్వి లక్ష్మి గారు హితవు పలికారు. ఉంటారు కదా బాబాయిలు, తాతయ్యలు, మావయ్యలు, ఇంకా చాలా మంది ఉంటారు. మరి దూరంగా తీసేద్దాం అన్నారు. మనకి ఇష్టమైన మావయ్య సిగరెట్ కాలుస్తారు, ఏం చేద్దాం? మనకి ఇష్టమైన బాబయ్య సిగరెట్ కాలుస్తూ ఉంటారు, ఏం చేద్దాం? చెడ్డవాళ్ళ. మరి దూరంగా ఉన్నామా, దగ్గరగా ఉన్నామా? దగ్గరగా. అదేంటి, నాకు గాంధీజీ గారు అదే ఏదో చెప్పారు, హేట్ ద సిన్నర్ నాట్ ద హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్స్ అని గాంధీ గారు ఏదో చెప్పినట్టుగా నాకు చెప్పారే మా టీచర్లు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో తాలూకా లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో చెడు అలవాట్లకు బానిసలయ్యే వారి పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటూ తమ లక్ష్యాల వైపు పయనించాలని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ బోధించిన పాపాన్ని ద్వేషించండి, పాపిని కాదు అనే సూక్తిని గుర్తు చేస్తూ, తప్పు చేసేవారిని ద్వేషించడం కాకుండా వారిని మంచి మార్గంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగి తోటివారికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా లేదా న్యాయపరమైన సలహాలు అవసరమైనా సంకోచించకుండా 15100 అనే హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయవచ్చని, దీని ద్వారా బాధితులకు తగిన సహాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ పవన్ కాంత్, న్యాయవాదులు గంగాధర్ రావు, శంకర్ శాస్త్రి, శివప్రసాద్, అలేఖ్య, వెంకటప్పయ్య, రమ్య తదితరులతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సు విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడంతో పాటు భవిష్యత్తుపై స్పష్టతనిచ్చే దిశగా సాగింది. తండ్రి గారి తమ్ముడు లేదంటే పెదనాన్న స్మోక్ చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తాం? మంచైనా చెడ్డైనా బాగా చూసుకుంటారు. జస్ట్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు మిమ్మల్ని చూసుకుంటారు. చాలా మంచోరు, మొత్తం ఊరంతా ఆయన దాన ధర్మాలు చేస్తారు, కానీ స్మోక్ చేస్తారు. ఏం చేద్దాం ఆయన్ని? వెరీ గుడ్. ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? రెస్పాన్సిబిలిటీ ఇండియన్ చైల్డ్ గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం ముట్టుకోకపోవడం, పక్క వాళ్ళ చేత మాన్పించటం. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ట్రై చేస్తావా మాన్పించడానికి? ఒక హేట్ ద సిన్ నాట్ ద సిన్నర్. ఒక తప్పు చేసే వ్యక్తి పక్కన మనం ఉంటే అతన్ని ద్వేషించడం కరెక్ట్ కాదు. అతను చేసే పనిని ద్వేషించాలి, వీలైతే అతన్ని మార్చాలి. ప్రతి క్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.